తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి మార్కు సువార్త 5వ అధ్యాయము 34వ వచనం ద్వారా ప్రభు మీ కుటుంబాన్ని దర్శిస్తూ ఉన్నారు. మార్క్ చాప్టర్ 5 వర్స్ 34లో సెకండ్ లైన్ చూడండి. నీ బాధ నివారణై నీకు స్వస్థత కలుగునుగాక. నీ బాధ నివారణై నీకు స్వస్థత కలుగునుగాక. చాలా బాధపడుతున్నావు కదా, దేవుడు నిన్ను బాగు చేస్తున్నారు. ప్రభువా, నా వల్ల కాదు, ఈ రోగం నాకు వచ్చింది, నన్ను ఈ రోగం నుండి బాగు చేయి, నాలో ఈ ముళ్ళు తీసేయి, ఈ వ్యాధి నాకు తీసేయి ప్రభువా, నేను భరించలేకపోతున్నానని ఒంటరిగా ఏడుస్తున్నావు కదా, చనిపోతానేమో అని భయపడుతున్నావు. ఏదో అయిపోతుంది, ఏదో నా శరీరంలో నాకు తెలియకుండా జరుగుతుంది, నాకు అంటే పీస్ లేదు, శాంతి నాకు లేదు, నన్ను ఒక్కసారి టచ్ చేయి, నన్ను బాగు చేయవా అని ఎంతో పేదాయిపడి అడుగుతున్నావు, దేవుడిని ప్రార్థిస్తున్నావు. నీ ప్రార్థన దేవుడు ఆలకించాడు. ఈరోజు నీకు వాగ్దానం అనుగ్రహిస్తున్నది ఏంటంటే, నీ బాధ నివారణ అయిపోతుంది. ఏ బాధ విషయంలో నీవు కుమిలిపోతున్నావో అది కొట్టివేయబడుతుంది అనమాట. హెల్త్ పరంగా నువ్వు మంచి అద్భుతమైనటువంటి పెర్ఫెక్ట్ అయిపోయేలాగా దేవుడు నిన్ను స్వస్థపరిచి అందులో నుంచి నేను బయట తీసుకొస్తున్నాడు. గొప్ప సాక్షిగా ఉంటారు. ఇంకా తెలియకుండా ఏ బర్డెన్ నీ మీద ఏలుబడి చేస్తుందో ఆ భారం అంతా కూడా దేవుడు నీకు దూరం చేస్తున్నాడు. ఇక నీ బాధ నివారణై, ఎంత మంచి మాట చూడండి, బాధ నివారణై నీకు స్వస్థత కలుగును గాక. దేవుని విశ్వాసం ఉంచావు, ఆయన నిన్ను బాగు చేస్తున్నారు. ఆత్మ నీకు తోడుండును గాక. గాడ్ బ్లెస్ యు. వాక్య భాగంలోకి వెళ్దాం. దేవుడు బలమైన మాటను మనకు అనుగ్రహించబోతా ఉన్నారు. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము పరిశుద్ధ యోహాను చూసిన దర్శనములో నుండి దేవుడి దినాన్ని ప్రత్యేకంగా కృపావాక్యముగా మనకి ఆత్మ ద్వారా బయలుపరచనై ఉన్నారు. మొదటి వచనం, అంతటా నేను కొత్త ఆకాశమును కొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమి గతించిపోయి, సముద్రమును ఇకను లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూచితిని. అప్పుడు ఇదిగో, దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలయుందురు. దేవుడు తానే వారి దేవుడయుండి వారికి తోడైయుండును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. మరణం ఇక ఉండదు, దుఃఖమైనను, ఏడ్పైనను, వేదనైనను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనములో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. ఆమేన్. యేసు ప్రభు శిష్యులలో చాలా విలువైన శిష్యుడైన పరిశుద్ధ యోహాను. యేసు ప్రభు వారి శిష్యులలో 12 మంది శిష్యుల్లో ఒక విలువైన శిష్యుడు, ప్రభువుకి దగ్గరగా ఉన్నవాడు తోమా. ఆయనే మన భారతదేశానికి వచ్చాడు. కేరళలో కూడా చాలా సువార్త ప్రకటించాడు. యేసు ప్రభుతో పండుకున్న మనిషి, యేసు ప్రభుతో ప్రార్థించిన మనిషి, యేసు ప్రభుతో కలిసి ప్రయాణం చేసిన మనిషి, యేసు ప్రభు వారిని ముట్టుకున్న మనిషి ఎవరు? తోమా.
ఆయన పరిశుద్ధాత్మ ద్వారా యేసయ్య ఆరోహణం వెళ్ళిన వెంటనే శిష్యులు మేడగదిలో ఉన్నప్పుడు దేవుని ఆత్మ వారి మీదకి దిగి వచ్చి వారిని ఆత్మతో నింపి వారు ఎక్కడెక్కడికి వెళ్ళాలో, ఏ ప్రాంతాల మీదకి దేవుని ప్రేమ సువార్త వెళ్ళాలో వారిని దేవుని ఆత్మ నడిపించింది. ఆ నడిపింపులో భాగముగా ఆ యేసు ప్రభుతో ఉన్న మనుషుడి పేరు తోమా. ఆయనని ఇంగ్లీష్లో థామస్ అంటారు. సెయింట్ థామస్ అంటే పరిశుద్ధ తోమా. ఆయన కేరళకి వచ్చి కేరళలో చాలా అద్భుతాలు జరిగినాయి. ఆ కేరళలో చాలామంది కేరళ బ్రాహ్మిన్స్ యేసుని అంగీకరించారు. తర్వాత ఆయన సువార్త అనేక ప్రాంతాలు తిరుగుతూ మెడ్రాస్ వెళ్ళి మెడ్రాస్లో చాలా అద్భుతమైన సువార్త ప్రకటించాడు. ఎయిర్పోర్ట్ దగ్గరలో ఉన్నటువంటి ఒక కొండ దగ్గర ఆయన పైన గుహలో ఉన్నాడు. ప్రార్థన చేస్తూ ఉండగా ఈ మనుషుడు అనేక మందిని యేసు నామంలోకి మార్చేస్తున్నాడు అని కక్ష కట్టిన ఆనాటి శత్రు మోక ఆయనను బల్లెముతో, ఆయన మోకాల మీద ఉండి ప్రార్థనలో ఉన్నాడు. వెనకాల నుంచి వచ్చి బల్లెముతో పొడిచి చంపేశాడు. అందుకనే చెన్నై మెడ్రాస్ ఎయిర్పోర్ట్ దగ్గర, చెన్నై ఎయిర్పోర్ట్ దగ్గర కనబడుతుంది అది. మీరు ఎప్పుడైనా మెడ్రాస్ వెళ్ళినప్పుడు, చెన్నై వెళ్ళినప్పుడు చూడొచ్చు. అక్కడ థామస్ మౌంట్ అని ఉంటుంది. అది ఆ పర్వతం తోమా గారు చనిపోయినటువంటి ప్లేస్. అక్కడ తోమా గారిని చంపేశారు. మెడ్రాస్లో ఆయన సమాధి ఉంది. మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు చూడొచ్చు. మనం ఎంత భాగ్యవంతులు, ఎంత గొప్పవాళ్ళు అంటే యేసు ప్రభువుతో ఉన్న మనుషుడు, శిష్యుడు మన దేశం వచ్చాడు, మన ప్రాంతం వచ్చాడు, ఇక్కడే హతసాక్షి అయిపోయాడు. అందుకనే ఇంత గొప్ప సేవ ఈనాడు జరుగుతూ ఉంది. ఆమెన్. ఆనాడు పరిశుద్ధుల హతసాక్షుల రక్తమే నేటి సంఘానికి విత్తనముగా మారుతూ ఉంది. ఆమెన్ అని చెప్పండి. అలాగనే మరి యోహాను గారు ఆయన టర్కీలో మంచి సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఆయనని మరుగుతున్నటువంటి నీటిలో వేసేసారు. అయినా కాలిపోలేదు. కాలిపోకపోతే ఆయన తీసుకుని వెళ్ళి పద్మాస్ ద్వీపంలోకి విడిచిపెట్టారు. ఇంతకుముందు మన భారతదేశంలో ఎవరైనా చెప్పిన మాట వినకపోతే వారిని అండమాన్లో జైల్లో పెట్టేవారు. అండమాన్ అంటే సముద్రం లోపల ఒక దీవిలా ఉంటుంది. నేను అండమాన్ కూడా వెళ్ళాను, ఆ జైలుని కూడా పరిశోధన చేసి వచ్చాను. అంటే చెప్తున్నాను, బాగా మరి ప్రభుత్వానికి ఇబ్బంది కలగజేసిన వాళ్ళని తీసుకెళ్ళి అక్కడ పాడేస్తారు అన్నమాట. అలాగనే ఆ రోజులలో యేసు నామాన్ని ప్రకటిస్తున్నటువంటి యోహాన్ని తీసుకుని వెళ్ళి పద్మాసు ద్వీపం అనేటువంటి ఒక ల్యాండ్లో, సముద్రం మధ్యలో ఉన్నటువంటి ల్యాండ్లో వదిలేశారు. అక్కడ ఎన్నో విష జంతువులు ఉన్నాయి, ఎన్నో భయంకరమైనటువంటి సింహాలు ఉన్నాయి, ఎన్నో భయంకరమైనటువంటి చిరుతపుళ్ళు, సర్పాలు, రకరకాలుగా. ఆ దీవంతా కూడా ప్రమాదకరమైన దీవం అనమాట. ఏదో ఒకటి చంపేస్తుంది, ఏదైనా కరిసిన వెంటనే చచ్చిపోతాడు అనమాట రోగం వచ్చి. అలాంటి భయంకరమైన ప్రదేశంలో యోహానుడు అంటే యేసు ప్రభుతో ఉన్నటువంటి దైవజనుడు, శిష్యుడు యోహాన్ని పద్మాస్ ద్వీపంలోకి విడిచిపెట్టారు. విడిచిపెడితే యేసు నామస్మరణ చేసుకుంటూ యోహాను పద్మాస్ ద్వీపంలో కొంచెం చలికి వణుకుపోతూ ఒక గుహలోకి, కొండ గుహలో ఉండటం మొదలుపెట్టాడు. ఆ గుహలో ఉండగా, ప్రార్థనలో ఉండగా ఆయన చుట్టూ దేవుని దూతలు కంచె వేసేసింది. ఏ విష జంతువు ఆయన ముట్టుకోకుండా అలాగ చుట్టూ రింగ్ వేసేసింది అనమాట. అప్పుడు యోహాను దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉండగా, దేవుని యొక్క సన్నిధిలో చూడండి, యోహాను ఆత్మ వసుడయ్యాడు. ఆత్మ వసుడు అంటే తను ప్రాణముతో ఉన్నాడు, తన ఆత్మ లేచి దేవుని పరలోక రాజ్యాన్ని చూస్తూ ఉన్నాడు. దీనినే ప్రత్యక్ష గ్రంథం అంటారు. అందుకనే ఇది ప్రకటన గ్రంథము చాలా పవర్ఫుల్ బుక్ అనమాట. ఇది చాలా విలువైనటువంటిది. దైవ ప్రత్యక్షతని యోహాను చూస్తూ ఉండగా యోహానుకి పరలోక రాజ్యంలో ఉన్నటువంటి సంగతులన్నీ ప్రభు బయలుపరిచారు. ప్రభు వారు ఆయన ఆ గుహలో ఉండి చూసినవన్నీ రాయటానికి ఆత్మ ద్వారా సమకూర్చాడు ఆయన. ఆమెన్. గట్టిగా హల్లెలూయా చెప్పండి. అన్ని ఆత్మ ద్వారా సమకూర్చడం ద్వారా చూసింది చూసినట్టుగా రాశాడు. ఆయనకి ఏది అర్థమైందో, ఎలాగ దానిని
కంపేర్ చేసి మాట్లాడుతూ రాసిన మాటలే యోహాను రాసినటువంటి ప్రకటన గ్రంథము. అయితే ఎన్నో దర్శనాలు ఆయన చూశారు. అయితే ఈరోజు ఈ దినము మీతో దేవుడు మాట్లాడటానికి ఈ వాక్యములో నుండి ఒక భాగాన్ని ప్రభు మనకి ఇస్తూ ఉన్నారు. అదే మనం ధ్యానం చేస్తున్నాం. రెవల్యూషన్ చాప్టర్ 21 వర్స్ 1, 2, 3, 4 మనం చూస్తే, అంతటా నేను కొత్త ఆకాశమును కొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయెను, సముద్రమునిక లేదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా చెప్పండి. పరలోక రాజ్యములో జరుగుతున్న సంఘటనలు, జరగబోయే సంఘటనలు, జరుగుతున్నవి అన్ని దేవుడు యోహానుకి బయలుపరిచాడు. ఈరోజు మీకు నాకు తెలియపరిచే మాట ఏంటంటే, నేను కొత్త ఆకాశమును కొత్త భూమిని చూచితిని. మీరందరూ నాతో చెప్పండి, నేను యేసు నామములో కొత్త ఆకాశమును కొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయెను. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. రెండు చేతులు పైకెత్తండి. రెండు చేతులు పైకెత్తి నేను చెప్తున్నది చెప్పండి. నేను యేసు నామములో కొత్త ఆకాశమును చూచుచున్నాను. నేను యేసు నామములో కొత్త భూమిని చూచుచున్నాను. మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయెను. గట్టిగా చప్పటి ప్రభుని స్తుతించండి. మీరెంత ధన్యులు అంటే, నేను ఏది చెప్తున్నాను అది మీరు ఎందుకు చెప్పారంటే, మీరు చూడకుండానే విశ్వాసముతో మాట్లాడారు. చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు అన్నాడు. ప్రియులరా, ఈరోజు యోహాను కంటే మనం ధన్యులమే. ఎందుకంటే యోహాను చూసింది రాస్తున్నాడు, చెప్పాడు. యోహాను మాట యేసు నామాన్ని బట్టి ప్రభు జీవం కలిగివాడని నమ్మి విశ్వాసముతో మనము రాబోయే కొత్త ఆకాశము కొత్త భూమి గురించి చూచినట్టుగా మాట్లాడుతున్నాం. అది మన విశ్వాసం. ఆమేన్. గట్టిగా హల్లెలూయా చెప్పండి. నా ప్రియ సహోదరులరా, యోహానులా చూస్తూ ఉండగా అక్కడ ఎంత పెద్ద మాట అన్నాడంటే, 3వ వచనంలో, ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలయుందురు. దేవుడు తానే దేవుడయుండి వారికి తోడయుండును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. నా ప్రియ సహోదరులరా, ఒక సేవకుడుగా, ఒక పోస్ట్ మ్యాన్గా దేవుడు నన్ను ఇక్కడ నడిపించి ఉన్నాడు. నేను ప్రార్థిస్తున్నాను నా హోటల్ రూమ్లో ఉండి. దేవుడు నాకు బయలుపరిచాడు, ఈ దినము అనేక మంది యొక్క కన్నీళ్ళని నేను తుడుస్తున్నాను. ఎంతో రకాల కన్నీటి బాధతో ప్రజలు వస్తున్నారు. వారికి నూతన ఆకాశము నూతన భూమిని ఆశీర్వాదాన్ని నేను అనుగ్రహిస్తున్నానని చెప్పమన్నాడు. నేను వచ్చి మీకు ప్రకటిస్తున్నాను, దేవుడు దానిని స్థిరపరచుచుంటాడు. కొత్త భూమి కొత్త ఆకాశం. మనం పరలోకానికి వెళ్ళాక కాదు, ఇక్కడే కొత్త భూమిని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. కొత్త ఆకాశమును అనుభవించబోతున్నావు. నా ప్రియ సహోదరులరా, మీ కన్నీళ్లను ప్రభు తుడుస్తున్నారు. ఎందుకంటే ఆయన మనతో కాపురం ఉన్నారు. 3వ వచనం ఏమన్నాడు? ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నదే, ఆయన నాతో కాపురం ఉండును, ఆయన వారితో కాపురం ఉండును, వారు ఆయన ప్రజలు. మీకు ఈరోజు కొత్త భూమి కొత్త ఆకాశం గురించి కొన్ని విషయాలు చెప్పబోతున్నాడు దేవుడు. ఎందుకంటే మీరు ఆయన ప్రజలై ఉన్నారు. మీరు దిక్కు లేని వారు కారు. మీకు దేవుడు దిక్కై ఉన్నాడు. పరమ తండ్రి నీకున్నాడు. ఆస్తికర్తగా చేసే ఆస్తికర్త నీకున్నాడు. ఆరోగ్యం ఇచ్చే ఆరోగ్య ప్రదాత నీకున్నాడు. గొప్పగా నిన్ను హెచ్చించువాడు, నన్ను హెచ్చించువాడు పరమ తండ్రి మనకున్నాడు. ప్రియులరా, ఆకాశము మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడున్నటువంటి ఆకాశము మన భూమిని ఆవరించి ఉన్నది. ఓకే,
ఈ ఆకాశము సముద్రమును కూడా ఆవరించి ఉన్నది. భూమిని, సముద్ర జలములను, నదులను అన్నిటినీ ఈ ఆకాశం ఆవరించి ఉన్నది. అయితే దేవాది దేవుడు నీ జీవితంతో నా జీవితంతో మాట్లాడే ఒక శుభవార్త ప్రకటన ఏంటంటే, కొత్త ఆకాశము, కొత్త భూమి. ఇది ఎక్కడుంది? పరిశుద్ధాత్మ దేవుడు ఆది కాండంలో బయలుపరుస్తాడు. చూడదాం, ఆది కాండంలోకి వెళ్దాం. మొదటి అధ్యాయం 7వ వచనం చూస్తే, ప్రభువారు ఆదిలోనే దేవుడు ఆ విశాలము చేసి విశాలము క్రింది జలములను, ఆ విశాల క్రింది జలములను, విశాలము మీది జలములను, రెండున్నాయి చూడండి, బాగా గమనించుకోండి. అక్కడ ఎన్నున్నాయి? అందరూ బైబిల్ తెరిచారా? ఆది కాండము మొదటి పుస్తకం చాలా ఈజీగా ఉంటుంది. మొదటి అధ్యాయం 7వ వచనం, దేవుడు ఆ విశాలము చేసి, మీరు ఇంకా 6వ వచనం దగ్గరికి వెళ్తే ఇంకా బాగా వస్తుంది. జలముల మధ్యన ఒక విశాలము కలిగి, మరియు దేవుడు జలముల మధ్య ఒక విశాలము కలిగి, ఆ జలములను ఈ జలములను ఆ రెండు రకాల జలాలను చూడండి. ఒకటి ఆ జలములను, ఈ జలములను వేరుపరచును గాక అని పలికెను. దేవుడు ఆ విశాలము చేసి, విశాలము క్రింది జలములను, చూడండి, విశాలము క్రింది జలములను, విశాలము మీది జలములను వేరుపరచగా ఆ ప్రకారమాయెను. దేవుడు ఆ విశాలమునకు, చూడండి, ఆ విశాలమునకు ఆకాశమని పేరు పెట్టెను. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా హల్లెలూయా చెప్పండి. కొత్త ఆకాశము, కొత్త భూమి. ఆకాశం అనేది మనం చూస్తున్నాం. ఆకాశం తర్వాత మరొక ఆకాశము, 7 ఆకాశాలు మనం తెలుసుకుంటా ఉన్నాం. ప్రియులరా, ఈ మహా ఆకాశము ఇప్పుడు మనకు కనబడుతున్నదే కాకుండా దీనిపైన నక్షత్రాలు, సూర్యుడు, చంద్రుడు, పాలపొంత ఇవన్నీ ఉండగా దేవుడు పైన మరలా జలములను పెట్టాడు. ఆయన ఎక్కడ పెట్టాడు? ఆయన ఎవ్వరికి కనపడని జలాలున్నాయి పైన. హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. దేవుడు ఈ జలములను 2 రకాలుగా వేరుపరిచాడు. ఒకటి, మధ్యలో విశాలమును కలగజేశాడు. ఆ విశాలముగా ఉన్న దానికి ఆకాశం అని పేరు పెట్టాడు. హల్లెలూయా. ఆ ఆకాశం అని పేరు పెట్టి, ఆకాశము కింద ఉన్న జలముల దగ్గర మనం ఉన్నాం. నీవు క్రీస్తునందున్నావు కనుక నూతన సృష్టిగా ఉంటావు. ఆమెన్. మనము ఈ సంవత్సరము, ఈ దినము నుండి కొత్త కార్యాలు ఎలా చూస్తామంటే, దేవుడు మన కొరకు ఆకాశము పైన ఒక మధురమైన జలాలను దేవుడు దాచిపెట్టాడు. అందుకనే జలప్రళయం వచ్చినప్పుడు నోవాహు దినములలో ఆకాశపు తూములు ఇంపబడ్డాయంటండి. ఆమెన్. ఏమి ఇంపబడ్డాయి? గట్టిగా చెప్పండి. ఆకాశపు తూములు ఇంపబడ్డాయి అన్నాడు. చూద్దామా, చదవండి. ఆది కాండంలోనే చాలా అద్భుతంగా తెలియపరుస్తాడు. ఆకాశ తూములు 7వ అధ్యాయం 11వ వచనం చదవండి. నోవాహు వయసు యొక్క 600 సంవత్సరం 2వ నెల 17వ దినమున మహాగాధ జలముల ఊటలన్నీ, చూడండి, అగాధ జలముల ఊటలన్నీ తీసుకోండి. ఈ రోజు దేవుడు నాతో మాట్లాడుతున్నాడని తీసుకోండి. పరిశుద్ధాత్ముడు మనకి కొత్త ఆశీర్వాదాలు ఇవ్వబోతున్నాడు. మహా అగాధ జలములు ఊటలన్నీ ఆ దినమందే విడవబడినని ఆకాశపు తూములు, ఆమేన్, ఆకాశపు తూములు విప్పబడెను. అందరూ గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని స్తుతించండి. ఆకాశపు తూములు ఇప్పబడ్డాయంటండి. ఆకాశపు తూములు ఇప్పబడితే పైనుండి నీరు భూమి మీద పడితే భూమి నీరుని మొయ్యలేక నీరంతా సముద్రంలోకి ఎలాగ వెళ్తుంటే వంగిపోయిందంట. శాస్త్రవేత్తల పరిశోధనలు కూడా ఇప్పుడు మన భూమి ఇలాగా యాంగిల్ మారిపోయింది అన్నట్టు.
అంత కుంభవృష్టి ఆశీర్వాదాన్ని చూడబోతున్నాం. జలముల ఊటలు. హల్లెలూయా. కొత్త ఆకాశం అంటే ఆకాశము పైన దాగి ఉన్న మహా అగాధ జలముల ఊటలన్నీ దేవునికి ఇస్తాడు. ఆమేన్ చెప్పండి. కొత్త భూమి, కొత్త ఆకాశము. ఇక మీదట నీవు చూచిన చోట నుండి రాలేదని ఏడుస్తున్నావేమో, నీకు తెలియని ప్లేస్, నీవు చూడని మహా ఆకాశము నుండి ఆరోగ్యము ఓటల్లాగా రాబోతా ఉంది. ఆశీర్వాదము ఓటలుగా రాబోతా ఉన్నాయి. ఆ ఓటలే మూటలుగా మారబోతా ఉన్నాయి. లేదో అని ఏడవద్దు. కొత్త భూమిని దేవుడు నీ ఎదుట పెట్టబోతా ఉన్నాడు. కొత్త ఆకాశ జలములు దేవుడు నీ ఎదుట పెట్టబోతున్నాడు. ఆయన తలగా మనల్ని హెచ్చించినప్పుడు దానిని ఎవడు కూడా నెట్టివేయలేడు. అందరూ 2 చేతులు పైకెత్తి, నేను యేసు నామములో కొత్త ఆకాశ జలములను చూచుచున్నాను. కొత్త ఆకాశ మహా అగాధ జలముల ఊటలు నా యేసు నాకు అనుగ్రహించుచున్నాడు. కొరింథీయులు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం చదవండి. మనం ముగించుకుందాం. అందరూ బైబిల్ ఉన్నవారు తెరవండి. కొరింథీయులు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల. అందరూ చదవాలి. ఈరోజు తాడో పేడో తేల్చుకుందాం. ఓటలు రావాలంటే, మూటలు కట్టాలంటే ఎటు చూసినా ఆస్తి ఉండాలి, ఎటు చూసినా రక్షణ, ఆనందము, శాంతి లేదు. ఈ సంవత్సరం నేను శాంతిగా బ్రతకాలి అంటే ఏనండి, ఎస్, కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల. ఆమేన్. క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి. పాతవి గతించెను, ఇదిగో సమస్తము కొత్తవాయెను. పాతవి పోయినాయి. పాత గొడవలు వదిలేయండి. పాత మాటలు విడిచిపెట్టండి. మీరు ఇప్పుడు ఈ క్షణమే ఎంటీ అయిపోవాలి. ఖాళీ అయిపోండి. మనసులో ఎవరి మీద ద్వేషాలు పెట్టుకోకండి. ఇప్పుడు ఈ సమయంలో క్రీస్తు నందు నిలబడండి. ఆమేన్. మీరు ఈ మాట కొత్త ఆకాశము, కొత్త భూమి. ఎందుకంటే మొదటి ఆకాశము, మొదటి భూమి గతించిపోతుంది. ఇప్పుడు మనము చూసినటువంటిది కాదు, నీవు చూడలేని ఆశీర్వాదం నీ చేతికి దేవుడు అప్పగించబోతున్నాడు. నీ ముందున్నవారు కానీ, నీ వెనుక ఉన్నవారు కానీ ఎవరు చూడని, ఎవరు పొందని ఆశీర్వాదములో అడుగు పెట్టబోతున్నారు. కొత్త భూమి, కొత్త ఆకాశము. పాతవి గతించిపోయినవి. అందరూ కూడా లేచి నిలవబడి దేవుడు నూతన కార్యములో ఓటలుగా ఇవ్వబోతా ఉన్నాడు. అది ఆయన తూములు ఇప్పుతాడు. ఇప్పుడు నీ పాత భూమి కొట్టుకుపోతుంది, నీ పాత స్థితి కొట్టుకుపోతుంది. ఆకాశపు వాక్యం మలాకి గ్రంథంలో కూడా అంటాడు ఆయన, నీవు ఇచ్చినని శోధించినలా ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా ఇస్తారన్నాడు ఆయన. 2 చేతులు పైకెత్తండి. మీరు దీవించబడటానికి దేవుడు మిమ్మల్ని ముద్రించాడు, ఆశీర్వదించబడటానికి ముద్రించాడు. అగ్ని పరీక్షలోనే ఉన్నావేమో, భయంకరమైన పరీక్ష చేయబడుతున్నావేమో, బలమైన కార్యము దేవుడు చేయబోతున్నాడు. మీ వ్యాపారములో, మీ ఉద్యోగములో, మీ పాడిలో, మీ పంటలో కొత్త కొత్త ఊటలు రాబోతా ఉన్నాయి. అది పరలోకము నుండి దేవుడు ఇవ్వబోతా ఉన్నాడు. జాబు లేదు, వ్యాపారం లేదు, ఏది కలిసి రావట్లేదు. అన్నీ లోయ మార్గముగానే అయిపోయింది. ఉన్నవన్నీ తాకట్లోకి పోయినాయి. చివరిగా బ్రతకాలని లేదు, చనిపోతే మేలని ఏడుస్తున్నావా? అన్ని అడ్డులే, ఏదో జరుగుతుంది.
ఏదో జరుగుతుంది, జరుగుతుందనేటప్పటికి ఎవరో ఒకరు ఆటంకపరుస్తున్నారా? అది ఆగిపోతుందా? యేసయ్య నీ పక్షముగా ఉన్నాడు. కొత్త ఆకాశపు జల ఓట, నీవు చూడని జలాన్ని చూస్తావు, చూడని ఆశీర్వాదాన్ని చూస్తావు. నీ ఇంట్లో శుభకార్యము జరగబోతావు. నీ ఇంటికే పెళ్లి వారు రాబోతున్నారు. నేను ఎక్కడికి వెళ్ళాలి, ఎవరిని అడగాలి, ఏముందని అడగాలి అనుకుంటున్నావు కదా, దేవుడు నీ ఇంటికి పెళ్లి వారిని పంపిస్తున్నాడు. తారీఖు ఖాయం అవుతుంది, శుభలేఖలు పంచిపెడతావు, మరలా ఇల్లు కట్టబడుతుంది, ఆగిపోయినవి ముందుకెళ్తాయి. ఆ మహా ఆకాశం పైన ఆ అగాధ జలముల ఓటలు దిగి వస్తున్నాయి. ఆ ఓటలన్నీ దీవెనలుగా రాబోతున్నాయి. కన్నీటి బాష్ప బిందువులు తుడవబడుతున్నాయి. యేసుతో సహవాసము. నా పాపాలు క్షమించయ్య, నన్ను పరిశుద్ధపరిచయ్య, నన్ను బాగు చేయి బాబు అని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.